ఎక్సలెంట్గా ఉంది సెట్. అసలు ఫస్ట్ టైం మీడియాకి మీరు చూపిస్తున్నారు. సో దీనికి ప్లానింగ్ ఎంత వరకు జరిగింది ఏంటి ఫస్ట్ నుంచి ఒక్కసారి మీరు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఈ డీటెయిలింగ్. చాలా చాలా వర్క్ చేసాం, చాలా హార్డ్ వర్క్. మాకు మీకు కొన్ని రూమ్స్ కానీ ఇవి కానీ అన్నీ చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. బికాజ్ ఎందుకంటే సినిమాలో ఈ సెట్ ఒక క్యారెక్టర్ ఇది ఈ సెట్లోకి మీరు ఇప్పుడు వచ్చినప్పుడు ఎలా ఒక హై ఫీల్ అయ్యారో, ఇది సినిమా లోపల కూడా కథ లోపలికి వచ్చినప్పుడు ఇది ఎప్పుడు వస్తుందా, ఇక్కడికి ఎప్పుడు వెళ్తామని ఆ హై వస్తుంది. అలాంటి వరల్డ్ అది డెఫినెట్గా మీరు టీజర్లో చూశారు కాబట్టి టీజర్లో జస్ట్ గ్లిమ్స్ లాగా అసలు వరల్డ్ టచ్ చేసాము. మీరు చూడండి నెక్స్ట్ లెవెల్ ఎలా ఉంటుంది. ప్లానింగ్ చేయడానికి అంటే మీరు ఎలాంటి మొత్తం కూడా రీసెర్చ్ చేశారు అసలుకి? రీసెర్చ్ అంటే నాకున్న నాలెడ్జ్లో ఇప్పుడు మీరు ఎక్కడ ఫ్రేమ్ పెట్టినా సరే మనకి ఇక్కడ ఏంటంటే కర్వ్స్ ఉంటాయి. ఈ కర్వ్స్ ఏంటంటే మన ఐని ఎక్కడ ఆపకుండా కంటిన్యూ అయ్యేలా చేస్తుంది విజువల్. ఎక్కడి నుంచినా మీకు కర్వ్స్ ఉంటాయి. అప్పుడు నెక్స్ట్ ఏ లెన్స్ వేసినా సరే ఆ వైడ్గా కనిపిస్తూ ఉంటుంది. హర్రర్ అనేసరికి ఆ వైడ్నెస్ రావాలి, కర్వ్స్ ఉండాలి, నెక్స్ట్ కలర్స్, నెక్స్ట్ హర్రర్ హౌస్ అంటే బాగా రెగ్యులర్ అన్ని సినిమాల్లో. దీన్ని దాటి మళ్ళీ ఒక హౌస్ ఉండాలి. అది చేయాలని అంటే దానికి చాలా వర్క్ చేసి రకరకాల కాన్సెప్ట్ డ్రాయింగ్స్ చాలా చేసి ఫైన్ ట్యూన్ అయ్యి దీన్ని మా ఆర్ట్ డైరెక్టర్ రాజీవన్ సారు దీన్ని ఇంత అద్భుతంగా తీర్చిదిద్దారు. నిజంగా మెయిన్ విశ్వాస్ సారు మా నార్మల్గా ఇంత పెద్ద సెట్ వేయడానికి ఎవరు ప్రొడ్యూసర్స్ ముందుకు రావాలి. ఫస్ట్ మీకు ఇల్లు కట్టినట్టే ఉంది లోపల వస్తే. ఇలాంటి ఇక్కడే ఇంత ఉందా లోపల అనిపిస్తుంది. నిజంగా ప్రొడ్యూసర్ గారు వీళ్ళు అంత ఇదే అవటం. ఎన్ని రోజులు పట్టింది? సెట్ వేయడానికి ఎన్ని రోజులు పట్టింది? 6 months. 6 months. సో ఇంకా సెట్లో ఎంత ఉంది? ఇంకా అంటే ఇక్కడ ఇంకొక 10 days ఉంటుంది అన్న. ఇది మనం చూడొచ్చు. సెట్కి సంబంధించి మొత్తం కూడా ఇంకా ఒక 10 days వర్క్ ఉందని కూడా